వాళ్ళకి చేయాల్సింది ఏంది? రుణమాఫీతో పాటు ఏదైతే వడ్డీ పెరిగిందో ఆ వడ్డీని మీరు దయచేసి బ్యాంకులు ఎవరైతే కట్టకుండా వీళ్ళ అకౌంట్లు బ్లాక్ చేసినాయో, లోన్ మళ్ళీ రెన్యువల్ చేసుకోలేనటువంటి బతుకుల్ని చేసినాయో, అవన్నీ కూడా బ్యాంకులకు మీరు సిఫార్సు చేసి, రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మానవత్వం ఉంటే, మానవతా దృక్పథంతోనైనా అట్లీస్ట్ ఓట్ల కోసం రాజకీయం చేస్తలేం, మేము రైతుల కోసం మాట్లాడే వాళ్ళం అని చెప్పి నిరూపించుకోండి. వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయిన అకౌంట్లో క్లియరెన్స్ ఇవ్వండి. మీరు ఇస్తారన్న మాట ప్రకారం చేయాల్సినవన్నీ కూడా చేసేయండి. రైతుల విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. అండ్ అదే రకంగా ఏదైతే మీరు నష్టపరిహారం గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి చాలామందికి ఎవరు కూడా నష్టపరిహారం రాలే. 100 మంది ఉంటే 5 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినామని చెప్పుకుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెప్పుకుండొచ్చు. కానీ నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ రోజున ఎవరెవరైతే ఈ నష్టపరిహారం కోరుకుంటున్నారో, నష్టపోయి ఉన్నారో, వాళ్ళకి ఇస్తానని మీరు మాట ఇచ్చారో, చేయాల్సింది క్లియరెన్స్లు. నెంబర్ 2, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నష్టపరిహారం ఇచ్చి, మేము రైతుల ఓట్లు మాత్రమే కాదు, రాజకీయం మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అయినటువంటి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో దానికి క్లియరెన్స్ ఇస్తామని చెప్పి మీరు నిరూపించుకోండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఇది ఎక్కడ ఏ పేపర్లో కూడా లేదు సార్. కానీ రైతులు చాలామంది ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే మా దృష్టికి వచ్చినాయో, మేము తీసుకున్నటువంటి ఎంక్వైరీ, మేము అడిగినటువంటి కొంతమంది చాలామంది రైతులు కావచ్చు. సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇద్దరు రైతులతో మ్యాక్సిమం మేము మాట్లాడినాం సార్. కావాలంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెచ్చుకోండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను పంపించండి. దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్ తెచ్చినట్టు ఉల్టా ఇయ్యద్దని చెప్పమనండి. మీ ఇంటెలిజెన్స్ని సక్రమమైనటువంటి దారిలో నిజమైనటువంటి రైతుల బాధల్ని తెలుసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇమ్మని చెప్పండి. సో చాలామంది అకౌంట్లు బ్లాక్ అయినాయి. మీరు రుణమాఫీ చేసి వేస్ట్. మీరు చేస్తే వాళ్ళ వడ్డీ కూడా కట్టండి, రుణంతో పాటు వడ్డీ కట్టండి, వడ్డీతో పాటు క్లియరెన్స్ ఇవ్వండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా డిఎస్సిని మొత్తం క్యాన్సిల్ చేసేలా చేయవక్క. నిజంగా నాకు ఆ పవర్స్ ఉంటే ఒక్క క్షణం పట్టదు. ఇట్లా అరవడము, మొత్తుకోవడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడము, కోర్టులో లీగల్గా మీరు అప్రోచ్ అవ్వలేదు, అది ఐడియా ఇచ్చింది మనమే, చేయమంది మనమే, ఇప్పుడు లంచ్ మోషన్ ఏమని చెప్పేది మనమే. సో దానికోసం ఇంకా 2 రోజులైనా ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఇంతకన్నా నేను ఏం చేయాలి? ఇంకా ఏం చేయమంటావు? నేను అవుతుందని చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఈ డొంక తిరుగుడు ఇవన్నీ కూడా నా తాన కాదు. నేను ఏమంటారు, దేనికోసమో నేను ఇట్లా నమ్మించలేను. సో కోర్టు నిన్న మళ్ళా పోస్ట్పోన్ చేసింది, ఏమంటారు ఆగస్ట్ అన్నది. అట్లా కాదు, మీరు అందరు ఎవరెవరైతే ఉన్నారో వినతి పత్రాలు తీసుకొని వచ్చి ఒక 2 డేస్లో వస్తామని చెప్పి మరి ఇస్తామని చెప్పి మీ అడ్వకేట్ కరుణసాగర్ గారు అయితే మరి ఏదో సపోర్ట్ అయితే ఇచ్చిండ్రట. మరి లంచ్ మోషన్ అయ్యకి ఎవరు కూడా ముందరికి వస్తలేరు. మరి మానవత్వం చచ్చిపోయిందా అడ్వకేట్లల్లా, లేకపోతే ఎవరి కోసం బతుకుతుర్రు, వాళ్ళు వేసుకున్న నల్లకోటు కన్నా ఏమైనా విలువ ఉందా లేదా నాకు తెలియదు. కానీ మేము ఎంత ప్రయత్నించినా మరి గవర్నమెంట్ అని భయపడుతుర్రో, గవర్నమెంట్తో వాదన అని భయపడుతుర్రో ఏమో తెలియదు. కానీ సో పెద్ద సీనియర్ అడ్వకేట్స్ కూడా సైలెంట్ అయ్యి ఈ రోజున ఎవరు కూడా ముందరికి వస్తలేరు. ఎవరు కూడా ఎంత అడిగినా మరి రెస్పాండ్ అవుతలేరు. అయినా మేము శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నాము. నేను నిన్న ఎవరితో అతనితో కూడా మాట్లాడాము, ఎవరు మన అశోక్తో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సో దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎస్, ఇక్కడ చూస్తే రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము. నా జీవితంలో మరపురాని రోజు. నెలాఖరులో
రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. దొంగల మాటలు నమ్మద్దు.